హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో లెవెల్ 1 ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాము రీజనింగ్కి సంబంధించి. సో ఇక్కడ మనకి ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్ అనమాట ఇది. జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై గ్రేటర్ దెన్ పి ఈజ్ ఈక్వల్ టు క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లెస్ దెన్ ఎన్ఎస్ అని చెప్పాడు. సో దీంట్లో ఇచ్చిన దాన్ని బట్టి మనకు ఒక రెండు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. పి గ్రేటర్ దాన్ ఎస్, జెడ్ లెస్ దాన్ క్యూ. మనం ఏం చెప్పాలంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు కరెక్టా కాదా, లేదా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ పి గ్రేటర్ దాన్ ఎస్. పి ఎక్కడ ఉంది చూడండి, పి ఇక్కడ ఉంది. ఎస్ ఎక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. సో పి ఈజ్ ఈక్వల్ టు క్యూ అన్నాడు. క్యూ లెస్ దాన్ ఎన్, ఎన్ లెస్ దాన్ ఎస్. దట్ మీన్స్ పి లెస్ దాన్ ఎస్ అవ్వాలి, కానీ పి గ్రేటర్ దాన్ ఎస్ అనేది తప్పు. సో కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ అని తెలిసింది. జెడ్ ఈజ్ లెస్ దాన్ క్యూ. సో జెడ్ ఇక్కడ ఉంది మనకు, క్యూ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎక్కడ ఉంది మనకి, గ్రేటర్ దాన్. జెడ్ గ్రేటర్ దాన్ ఆర్, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, వై గ్రేటర్ దాన్ పి. దట్ మీన్స్ వై గ్రేటర్ దాన్ క్యూ, పి ఈజ్ ఈక్వల్ టు క్యూ. కాబట్టి అంటే జెడ్ గ్రేటర్ దాన్ క్యూ అవ్వాలి, కానీ జెడ్ లెస్ దాన్ క్యూ అవ్వకూడదు. కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా తప్పే. సో కాబట్టి రెండు కన్క్లూజన్స్ తప్పే, కాబట్టి నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.